తెలంగాణలో పెద్ద పండుగలంటే బతుకమ్మ బోనాలే. బతుకమ్మ పండుగకు ఇంకా శానొద్దులు ఉన్నది. బోనాలు పోయి శానొద్దులే అవుతుంది. వచ్చేది ఉగాది పండుగ. అదైనాక రాముల వారి తలవాళ్ళు ఉన్నాయి. గా పండుగ ముచ్చట్నే కావచ్చు అనుకుంటున్రా? ఆ ముచ్చట్లు అప్పటికి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ బోనాల సంబరాలు చూడండి. పెద్దాపూర్ మల్లన్న జాతర అంటే గిట్లుంటది. మళ్ళా 1000-2000 కాదు, 60,000 బోనాలు. ఆడోళ్ళు మొగోళ్ళు శివసత్తులు జోగినిలు నెత్తిల బోనం పెట్టుకొని ఒగలెనక ఒగలు నడుస్తుంటే మా సంబరం అనిపించింది. జగిత్యాల జిల్లా పెద్దపూర్ల పతేడు కామును పుణ్యం తర్వాత మల్లన్న జాతర నడుస్తది. పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకెళ్లే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకెళ్ళి కూడా శితం వచ్చిండ్రు. దాదాపు 50 సంవత్సరాలుగా ఒక 5-10 బోనాలతో స్టార్ట్ అయిన బోనాలు ఇలా ఒక 70,000-80,000 బోనాలు తిరుగుతాయి. ఈ బోనాల కాకుండా ఒక 2 లక్షల మంది దాదాపు ఇక్కడికి వస్తారు. ఇట్లా కట్టెల పొయ్యి మీద బెల్లమన్నం వండుతారు మునుం పెట్టి. మంచిగా బోనం బూదిచ్చినాక పట్నాలేసి మల్లన్నకు పబ్బతి పడతారు. ఇక అందరు ఒక్కపారే బోనాలు లేపి గుడి చుట్టూ తిరుగుతంటే మామూలుగా ఉండదబ్బా. మొక్కులుంటే నిలువెత్తు బంగారం జోకిస్తారు, గొర్రె పిల్లని కొట్టిస్తారు. సామికి కొడుకు ఆరోగ్యం బాగాలేదు, మొక్కుకున్నాం మంచిగా అయింది కాబట్టి ఇతనెత్తి బెల్లం మంచి పెడుతున్నాం. కొడుకు పుట్టినప్పటి నుంచి హుషారు లేడు, అందుకే హుషారైతే గొర్రె పిల్లలు మొక్కుతామని మొక్కి ఇడిచి పెడతామని మొక్కినాం దేవునికి. కొడుకు బాగున్నాడు, ఇప్పుడు కోరికలు తీరినాయి కాబట్టి ఇప్పుడు ఇడిచి పెడదామని. తెలంగాణ అంతటా బోనాలు తీస్తారు గాని గిన్నిగనం తీసుడైతే ఏడుండది. మళ్ళా పెద్ద పూరోళ్ళు ఎంత నిష్టగుంటారంటే ఐతారం పుట కౌసు తినరు, మందు ముట్టారు. దేవునికి 5 కొబ్బరికాయలు కొడతాము, బెల్లం మొక్కుతే బెల్లం ఇస్తాము, భగవంతుడికి మొక్కుతున్నాము, మమ్మల్ని ఎత్తుకుంటున్నాం, దేవుని మేము ఎత్తుకుంటున్నాం. సత్యంగల్ల సామని భక్తుల గట్టి నమ్మిక కాబట్టికే జాతర గింత జోరుగా నడుస్తుంది అన్నట్టు.